రికార్డింగ్ నెంబర్ 164 భాగవత వివరణము. దేవతలందరూ విమానాల్లో ఎక్కి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి చేసే యజ్ఞానికి అందరూ వెళ్ళటం చూసింది ఈవిడ. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, నాకు కూడా వెళ్ళాలనుంది, మనం కూడా వెళ్దాము, నాకు వాళ్ళందరినీ ఒకసారి చూడాలనుంది, మా అమ్మకు కూడా నేనంటే ఎంతో ప్రేమ, నా తోబుట్టువులందరినీ కూడా చూడొచ్చు, మా అమ్మని కూడా చూడొచ్చు, బాగుంటుంది, నాకు వెళ్ళాలనుంది అని అడిగింది ఆవిడ. దీనికి ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే ఇక్కడ చెప్తున్నారు, ఈ సంబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ అనేవి మన ఔటర్ వరల్డ్ అంటే ఫిజికల్గా ఉన్నవే. ఫిజికల్ బాడీ లేకపోతే రిలేషన్షిప్పే లేదు కదా అసలు. సూక్ష్మ సృష్టికి వెళ్తే ఇవి ఏమీ కూడా లేవు. ఈ సంబంధ బాంధవ్యాలు మనం చూస్తే జంతువులకు కూడా లేవు కదా, ఒక విధంగా చెప్పాలంటే. కొంత మటుకే వాటి బాధ్యత నిర్వర్తించే వరకే తల్లి పిల్ల అనే ప్రేమ కూడా ఉంటుంది. తర్వాత కంప్లీట్గా స్వేచ్ఛనివ్వడం అనేది జరుగుతుంది. ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టి అదంతా ఉండదు. కానీ మనుషులకి ఇదంతా ఎస్టాబ్లిష్ అవ్వటం కోసమే ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మనందరికీ కూడా చుట్టరికాలు మనం ఎలా అనుకుంటాం, ఇలాగే అనుకుంటాం కదా కరెక్ట్గా. ఒకసారి వెళ్తే అందరినీ కలవచ్చు, పెళ్ళికైతే అందరూ వస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళని చూస్తాం, మామూలు సమయాల్లో అంతమంది ఉండరు. ఇలా మనకి ఎలా ఊహలు ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు అక్కడ సతీదేవి బీజం వేసిందన్నమాట. ఆవిడే సతీదేవే ఈ సృష్టిలో ఇటువంటి సంబంధ బాంధవ్యాలు అనే వాటికి దక్షయజ్ఞంలో చుట్టరికాలన్నీ ఎస్టాబ్లిష్ అవ్వటానికి, మమకారం అంటే నా వాళ్ళు, తల్లిదండ్రులకి పిల్లలు పుట్టడం, చుట్టరికాలు ఏర్పడటం, వాటిలో ఒక ఆపేక్ష ఒకళ్ళంటే ఒకళ్ళకు ఉండటం అనే వేడుక, ఇదంతా కూడా దక్షుడి యజ్ఞంలో సృష్టిలో భాగాలే. కానీ ఇది కథగా చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ విరోధాలు గొడవలు న్యాయంగా లేవు. కథగా చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఋషులు యజ్ఞధ్వజాన్ని స్థాపిస్తారు, అది కూడా చూడొచ్చు మనము అని చెప్పింది ఆవిడ. ఋషులు యజ్ఞస్తంభాన్ని స్థాపించటం అంటే ఏంటంటే మన వెన్నెముక క్రియేషన్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట. మానవులకు కానీ జంతువులకు కానీ వెన్నెముక అనేది లేకపోతే బాడీ స్ట్రక్చర్ నిలబడదు. దాన్నే యజ్ఞంలో యజ్ఞధ్వజము అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు. వెన్నెముకలు అనేది అసలు సృష్టిలో క్రియేట్ చేయబడటం అనేది, అంటే కొత్త సృష్టి జరుగుతుంది ఋషుల ద్వారా, మనం కూడా ఉంటే చూడొచ్చు అని అడుగుతోంది ఆవిడ. ఆ వెన్నెముకలోనే విద్య, వినయము, తెలివితేటలు, గ్రాస్పింగ్ పవర్ అన్నీ తీసుకునే గుణం ఉంటుంది ఆ వెన్నెముకలోనే. ఆ శక్తులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ వెన్నెముక అనేది దుర్మార్గులకి ఉంటుంది, ఇంద్రియాలకు లొంగిపోయిన వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉండాలి. ఈ వెన్నెముక అనేది లేకుండా ఎవరు ఉండరు. అందువల్లనే ఋషులు దక్షుడి యజ్ఞంలో కూడా ధ్వజాన్ని పెట్టటము, ధ్వజాన్ని స్థాపన చేయటం అనేది అలా వచ్చిందన్నమాట. ఇంకా చెప్తోంది పార్వతీదేవి, నువ్వు సర్వేశ్వరుడివి, పశుపతివి, నీ మాయ వల్లనే ఈ గుణత్రయాత్మకమైన ప్రపంచం, 3 గుణాలతో నిండి ఉన్న ప్రపంచం అంతా కూడా నీ మాయ వల్లనే నిర్మించబడుతోంది. కాబట్టి ఈ యజ్ఞాల్లో నీకేది కొత్త కాకపోవచ్చు, కానీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది, అన్ని చూడాలని ఉంటుంది నాకు. పుట్టింటికి వెళ్ళాలి అనేటటువంటి దీన స్వభావం స్త్రీలకు తప్పదు అని అడుగుతాను. నిజంగానే పుట్టింటికి వెళ్ళటం అనేది మనందరికీ కూడా ఎంత ఇష్టమో అక్కడే స్టార్ట్ అయిందనమాట, ఆ తల్లి దగ్గరే. సతీదేవి అనేది శక్తి స్వరూపం. జగత్తుని నడిపించే శక్తే పరమేశ్వరుడికి భార్యగా ఎంతో దగ్గరగా, ఎంత దగ్గరగా ఉంది అంటే ఆయనలో సగమై ఉన్నది. అంటే పాజిటివ్ నెగటివ్ ఫోర్సెస్ కలిస్తే కానీ క్రియేషన్ అనేది జరగదు, కాబట్టి సింబాలిక్గా అలా చెప్పారు. శక్తి నుంచి ప్రకృతి, సృష్టి రెండు వ్యక్తమవుతున్నాయి, రెండు బయటకు వస్తున్నాయి. శక్తి నుంచే, ఎనర్జీ నుంచే వస్తున్నాయి, ఎనర్జీతోనే నడవపడుతూ ఉన్నది. కాబట్టి ఆవిడ సృష్టిలోకి దిగక తప్పదు. అంటే శివుడు పరమేశ్వరుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు, కానీ ఆ తల్లి మటుకు సృష్టిలోకి రాకపోతే ఈ ఎగ్జిస్టెన్స్ అంతా కూడా ఉండదు. కాబట్టి ఈ సృష్టిలోకి రావాలి, నాకు ఇది కావాలి, నేను తల్లిదండ్రుల్ని చూడాలి, అప్పచెల్లెళ్ళని చూడాలి, చుట్టరికాలు, బంధుత్వాలు, ఆ కోరికలు ఇవన్నీ కూడా అక్కడ సృష్టించబడినవి. అదే సృష్టి యజ్ఞానికి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట.
ఇంకా చెప్తోంది, ఆకాశపథం చూడు, దక్షుడి యజ్ఞ వైభవాన్ని చూడటానికి ఆడవాళ్ళందరూ గుంపులు గుంపులుగా ఆభరణాలన్నీ వేసుకొని చక్కగా భర్తలతో కలిసి కలహంసల్లాంటి విమానాలు ఎక్కి వెళ్తూ ఉన్నారు అంది. అంటే భార్యాభర్తలు కలిసి వెళ్ళటం అంటే ఇద్దరు కలిస్తే గాని సృష్టి యజ్ఞానికి ఆడామగ కలిస్తే గాని సృష్టి పెరగదు అనే సింబాలిజం ఒకటి. అట్లాగే విమానాల్లో కలహంసల వంటి విమానాలు ఎక్కి వెళ్తున్నారు అంటే దేవతలందరూ కూడా జీవుల ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఊపిరి పీల్చటం వదలటం అనేవి వాటిని విమానాలలాగా చెప్తూ ఉన్నారు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనే ఉంటారు దేవతలు మానవులందరికీ జీవులందరికీ కూడా. కాబట్టి హంసపాండురములైన విమానాలు ఎక్కి వెళ్తున్నారు అని ఆవిడ అందుకని చెప్పింది అనమాట. చల్లటి విమానాలెక్కి హంసల్లాంటి విమానాలెక్కి వెళ్తున్నారు అని చెప్పడానికి హంసలు అనే మాటకి శ్వాస అని అర్థం అన్నమాట. సో నీవన్నీ తెలిసిన వాడివి, నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. లోకంలో ఆడవాళ్ళకి తల్లిదండ్రుల్ని చూడాలని ఉండదా? తండ్రి ఇంట్లో ఉండే సుఖాలన్నీ అనుభవించాలని అనిపించదా? దక్ష ప్రజాపతి సృష్టి మొత్తానికి కూడా తండ్రి లాంటివాడు. శక్తి ఆయన కూతురు. అక్కడికి యజ్ఞానికి వెళ్లకుండా ఆవిడ ఎలా ఉండగలుగుతుంది అసలు? వెళ్ళకపోతే జీవులకి అసలు దేహాలు ఎలా వస్తాయి అంటే, ఈవిడ వెళితేనే ఆ సృష్టి యజ్ఞం అనేటటువంటి ప్రజాపతి యజ్ఞం ఎలా అవ్వాలో అలా అవుతుంది. అన్ని ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి ఇక్కడ. జీవులు పుట్టటం, పోవటం, నీ జీవించటం, మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలంటే ఈవిడ తప్పకుండా వెళ్ళాలి. కాబట్టి అలా చెబుతోందనమాట. నేను వెళ్ళకపోతే నా ప్రాణం ఎట్లా నిలుస్తుంది అనే మాటకు అర్థం ఏంటంటే, నేను వెళ్ళకపోతే జీవులు ఎలా అక్కడ ఎగ్జిస్టెన్స్ వస్తుంది, ఎలా పుడతారు అని అడుగుతోంది ఒక విధంగా. నీవు అభవుడవు అంటోంది ఆవిడ. అభవుడు అంటే పుట్టనివాడు అని అర్థం. నీకసలు ఈ భూమి మీద పుట్టేటటువంటి ప్రాసెస్సే లేదు కదా, నీకెట్లా అర్థమవుతుంది ఇది? నీకు జన్మలే లేవు, దేహంతో పనే లేదు. నాకు మా తండ్రి ఇంటికి వెళ్ళకపోతే దేహం నిలవదు అంటోంది. అంటే నేను వెళ్ళకపోతే అక్కడ సృష్టి ఏమీ ఉండదు, నీకు ఆ అవసరం లేదు, నువ్వు దీనికి అంతటికీ కూడా బియాండ్ అయిన వాడివి. ఇంకా పిలవకుండా వెళ్ళకూడదని నువ్వు అంటావేమో. తండ్రి, గురువు, స్నేహితుడు, రాజు వాళ్ళు పిలవకపోయినా కూడా వెళ్ళాలి కదా, నీకు కూడా తెలుసు కదా ఆ విషయం అని అడుగుతోంది. అంటే మనకు ఒక విషయం ఇష్టమైనప్పుడు దానికి స్పర్గా ఉండే విషయాలన్నీ, దానికి అనుకూలంగా ఉండే విషయాలన్నీ ఎత్తుకొస్తాం. అదే రకంగా ఒక విషయం ఇష్టం లేకపోతే దానికి ఎగెయినెస్ట్గా ఉండే విషయాలన్నీ ఎత్తి చెప్తాం. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, నీకు తెలుసు కదా. ఇవన్నీ అక్కడే సతీదేవి దగ్గరే సృష్టిలో స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇలా ఫర్గా ఎగెయినెస్ట్గా మాట్లాడటం. ఇంకా చెప్తోంది ఆవిడ, నా మీద నువ్వు ఎంతో ప్రేమ గలవాడివి, నా కోరిక నువ్వు తప్పకుండా తీర్చాలి. జ్ఞాన సంపన్నుడవై నువ్వు నన్ను సగం శరీరంలో ధరించి ఉన్నావు, నీ సగం శరీరం నాకు ఇచ్చావు. అట్లాంటి ప్రేమతోనే నన్ను అనుగ్రహించి నన్ను పంపించు అని చక్కగా ప్రార్థన చేసింది. ఇదంతా విన్నాడు చక్కగా పరమేశ్వరుడు. విని చిరునవ్వు నవ్వాడుట. పూర్వం జగత్తులన్నీ సృష్టించే బ్రహ్మలందరి సమక్షంలో దక్షుడు తనతో అన్న మాటలన్నీ గుర్తొచ్చినాయి ఆయనకి. అవి మర్మాలని చీల్చేసే వాక్యాలు. మర్మములు అంటే రహస్యాలన్నిటినీ పీకి బయటపెట్టేటటువంటి వాక్యాలు అవి. అభిమానంతో కపటంతో చేసిన నిందా వాక్కులు అవన్నీ గుర్తొచ్చినాయి ఆయనకి. పరమేశ్వరుడికి కపటవాక్కులు అనే మాటకి ఇక్కడ క్లియర్గా అర్థం రాస్తున్నారు. కపటము అంటే లోపల ఒక దృష్టి పెట్టుకుని పైకి వేరే దృష్టితో మాట్లాడినవి. లోపల స్తుతి రూపంలో ఉంటాయి, పైకి నిందా రూపంలో ఉంటాయి. అంతేగాని మనం అనుకున్నట్టుగా పరమేశ్వరుడిని తిట్టాడు కదా అవన్నీ ఆయనకు గుర్తొచ్చినాయి అని కాదు. అందువల్లనే ఆయనకు చిరునవ్వు వచ్చింది, మందస్మితం వచ్చింది. లేకపోతే కోపం వచ్చేదే కదా. అవన్నీ సరైన మాటలు కాకపోతే. మర్మాలని చీల్చేవి అంటే సృష్టి రహస్యాల్ని, భగవంతుడి రహస్యాల్ని విడదీసి చూపించేటటువంటి మాటలు మాట్లాడాడు దక్షుడు అన్నమాట. ఈ కథలో రెండు పొరలుగా ఉన్నది ఇది. ఒకటేమో దక్షుడు దుష్టుడుగా కనపడతాడు మనకి కథలో. పరమేశ్వరుని నిందించిన వాడుగా, అహంకారిగా, దుష్టుడుగా, కూతుర్ని కూడా కాదన్నవాడుగా, మన
సంస్కారవంతమైన నియమాలన్నిటినీ పక్కన పెట్టినటువంటి వాడుగా, కూతుర్ని అల్లుడిని అవమానం చేసిన వాడుగా అలా కనపడతాడు. రెండోది ఏంటంటే సృష్టిలో మర్మాలన్నిటినీ కూడా బయట పెట్టాడన్నమాట. దక్షుడు సృష్టికర్తయ్యి ప్రజలనందరినీ సృష్టించటం కోసమే భగవంతుడితో సంబంధం లేని సంసారబద్ధమైనటువంటి సృష్టిని చేయటమే రెండో పరమార్థం. ఇక్కడ బయటికి ఇలా ఉంటుంది, లోపల పరమేశ్వరుడి పనే చేస్తున్నాడు ఆయన. ఒక విధంగా సృష్టికి ఏది కావాలో అదంతా కూడా పరమేశ్వరుడి పనే, ఆ తండ్రి పనే, ఆ పనిని చేస్తూ ఉన్నాడు. కానీ పైకి ఇలా ఉంటుంది. అందుకని రెండు రకాల కథ ఇది అని చెప్తూ ఉన్నారు. వైరంలాగా కనిపించేదంతా కూడా జగత్తుని కల్పించటానికి కావలసిన నాటకముట. మనం అంటాం కదా జగన్నాటకము అనే మాట అందరూ వినే ఉంటారు. జగత్తుని సంసారబద్ధమైన దేహాలు ఈ సృష్టిలో చక్కగా కల్పించేటటువంటి జగత్తుకి కావలసిన నాటకముట. అందులో అంతరార్థం పరమేశ్వరుడికి చక్కగా తెలుసు కాబట్టే దక్షుని నిందలన్నీ గుర్తొచ్చినప్పుడు మందస్మితం చేశాడు. మందమైన స్మితము, చిరునవ్వు, కొద్దిగా నవ్వు వచ్చింది ఆయనకు ఆనందంతో. పార్వతీదేవితో ఇలా అన్నాడు, నీ పలుకులు చాలా బాగున్నాయి, చక్కగా చెప్పావు నువ్వు. బంధువులు పిలవకపోయినా కూడా ప్రేమతో వెళ్ళొచ్చన్నావు, ఇది మంచి మాట. మనం కూడా ఇది ఒక విషయం ఫస్ట్ నేర్చుకోవాలి. ఏంటంటే మరి నేను అనుకోవటం మేనేజ్మెంట్లో తప్పకుండా చెప్పే ఉంటారు. ఏంటంటే అది అవతల వాడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మనం ఫస్టే కొట్టిపారేయకూడదు. నువ్వేంటి అట్లా చెబుతావేంటి అని అనకూడదు. ఫస్ట్ నువ్వు చెప్పిన మాట బాగుంది అనే మాట వాడినప్పుడు అవతల వాడు మన మాట వింటాడు. అది తప్పకుండా ఉండాలి. నాకు మేనేజ్మెంట్లు ఆఫీసులు తెలియవు కాబట్టి నేను ఇది లేకపోతే మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇది కూడా ఒకటి అని నేను అనుకుంటున్నా కాబట్టి చెప్తున్నాను. మీరందరూ ఉద్యోగాలు చేసే పిల్లలందరూ చదువుకుంటున్నారు కదా, వింటున్నారు కదా నా భాగవతం, వాళ్ళకి అర్థం అవుతుంది. డెఫినెట్గా ఉండి తీరాలి. అవతలి వాడి మాటని మనం ఎస్ వాట్ యు సెడ్ ఈస్ కరెక్ట్ అని తర్వాత మనం ప్రొసీడ్ అయినప్పుడు అవతల వాడు కూడా మన మాట వింటాడు. నీ మోహన్లాగా ఉంది నువ్వు చెప్పింది, వాట్ యు సెడ్ ఐ డోంట్ అగ్రీ అన్నప్పుడు ఇంకా వినడు. శివుడు చక్కగా అలా చెప్పాడు, చాలా బాగుంది నువ్వు చెప్పిన మాట, నీ పలుకులు సమంజసంగా ఉన్నవంటాడు. నువ్వు చెప్పిన మాటలు చాలా పద్ధతిగా ఉన్నాయి. బంధువులు పిలవకపోయినా ప్రేమతో వెళ్ళొచ్చని చెప్పావు, అది మంచి మాట, బాగుంది. అయినా కూడా పార్వతి, దేహాభిమానం చెడ్డది, దానివల్ల రోషము మదము వస్తాయి. దాంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ కోపంతోనే చూడటం అనేది లోక సహజం. అయిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఆ కోపాన్ని మనస్సులో పెట్టుకుని అలాగే చూస్తారు జనము. అది చాలా సహజము. అలా కాకపోతే మనం తప్పకుండా వెళ్ళొచ్చు అంటున్నాడు ఆయన. అంటే అర్థమేంటి? జీవులందరూ కూడా రోషము అభిమానము ఆరోపించుకోకుండా ఇతరులని శ్రద్ధగా ప్రేమగా చూడటం నేర్చుకున్నప్పుడు దేవుడు అక్కడికి తప్పకుండా వెళ్ళొచ్చు అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఇండైరెక్ట్గా రోషాభిమానాలు లేని చోటికి దేవుడు తప్పకుండా వెళ్తాడు అని అన్నమాట. అదే మనకి ఇండికేషన్ ఏంటంటే మనం ఎలా ఉండాలో కూడా చెబుతూ ఉన్నారు ఇక్కడ. రోషము అభిమానము వచ్చినప్పుడు దాన్ని కొంచెం గమనించుకొని, వాళ్ళు చెడ్డవాళ్ళని మనకు దృష్టిలో ఉండొచ్చుగాక, కానీ వాళ్ళు కూడా భగవంతుడి సృష్టిలో వాళ్ళే. ఆయన సృష్టించిన స్వభావమే. వాళ్ళేమి కొని తెచ్చుకోలేదు, మనం ఈ మంచితనం కొని తెచ్చుకోలేదు, వాళ్ళ చెడ్డతనం సోకాళ్ళు చెడ్డతనం కొని తెచ్చుకోలేదు. కేవలం జగన్నాటకం కోసం, వెరైటీ కోసం పెట్టిందే తప్ప ఇదంతా కూడా నిజానికి వాళ్ళు చెడ్డవాళ్ళు మనం మంచివాళ్ళం అనే మాటే లేదు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకున్నప్పుడు శివుడిలాగా మనకు కూడా లోపల నుంచి ఒక సన్నని నవ్వు, చిరునవ్వు, ఆనందం రెండూ వస్తాయి. మంచి వాళ్లకు ఉండే గుణాలు ఇవే గాని ఇవే దుర్జనులకు వివేకాన్ని కూడా పోగొడతాయి. మంచి వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలు చెడ్డవాళ్ళకి మతిపోయేటటువంటి, వివేకాన్ని పోయేటటువంటి దోష కారణాలు అవుతాయిట. ఆశ్చర్యంగా ఉంది ఇది. దుర్జనులకు వివేకాన్ని పోగొడతాయిట మంచివాళ్ళ మంచి గుణాలు. మహాత్ములైన వారి మహిమ ఎక్కడున్నదో తెలుసుకోలేని వాళ్ళు కదా గర్వం చెందిన వాళ్ళు. మహాత్ములు అని ఆ నలుగురు పొగడినప్పుడు వాళ్ళని చూస్తే వీళ్ళకు ఒక రకమైన కోపము,
ఒక రకమైన ఈర్ష్య కలుగుతాయి. ఎందుకంటే ఆ మహిమ తెలుసుకోలేక వీళ్ళకు ఈర్ష్య, కోపం కలుగుతాయిట దుర్జనులైనటువంటి వాళ్ళకి. అది లోకంలో సహజము అంటున్నారు. మనకి ఏదో ఒక కారణం ఉంటే కోపం పెట్టుకోవచ్చు కానీ, ఏ కారణమూ లేకుండా నన్ను చూస్తే ఎందుకండి పడదు అనేది సహజంగా ఉంటుంది సృష్టిలో అని చెబుతున్నారు. అట్లాంటి వక్రబుద్ధులు, దుర్జనులు, వక్రబుద్ధులు అంటే వంకరగా ఆలోచించే వాళ్ళు, చెడ్డవాళ్ళైన వాళ్ళ అటువంటి వాళ్ళ ఇళ్ళకి చుట్టరికాలు పాటించి వెళ్ళకూడదు. నీతి గల వాళ్ళకి ఇది తగిన పని మాత్రం కాదు. ఆ చుట్టరికాన్ని నమ్మి మనం మంచిగా ఉన్నా కూడా దుర్జనులైన వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అందువల్ల గుణాన్ని గ్రహించేది నీతి గాని చుట్టరికాలనుకొని మమకారపడేది నీతి కాదు. ఎలా ఉంటుందంటే కోడలు ఎంతో మంచి పిల్ల, శీలవతి, వినయవతి అయినా కూడా, కొడుకు మంచివాడు కాకపోయినా, దుశ్శీలుడు దుష్టుడు అయినా కూడా కొడుకునే సమర్థిస్తాడు ఒకడు, కోడల్ని అవమానిస్తూ ఉంటాడు. ఇది చుట్టరికాల మమకారము. కోడలు ఎంతో మంచిగా ఉన్నా ఆవిడని అభిమానించటం వాడికి రాదు. కొడుకు చెడ్డవాడైనా కూడా వాడిని అభిమానిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందిట, ముసలితనంలో ఇక్కడ ప్రింట్ చేసి పెట్టారు. ముసలితనంలో కొడుకు తనని కుక్కలాగా చూస్తాడు, కోడలు దయతో పెట్టిన అన్నం తిని బతకాల్సి వస్తుంది. చేసిన దానికి మనసు దుఃఖపడుతూ కోడలి ముఖం చూడలేకుండా తింటూ బతకాల్సి వస్తుంది. దైవం మీద భక్తి నిలిపిన వారు పాటించేది గుణాలనే గాని పార్వతి చుట్టరికాలని కాదమ్మా అని చెప్పాడు పరమేశ్వరుడు. మంచి వాళ్ళ మంచి గుణాలని చూస్తే ఎందుకు చెడ్డవారికి కోపం వస్తుంది అనేది చాలా కరెక్ట్గా రాశారు ఇక్కడ. పాపం లేకపోవటం, సజ్జనత్వం ఉండటం, నిందపడకుండా ఉండటం, సత్కీర్తి కావాలనుకోవటం, వాళ్ళు కూడా మంచివాళ్ళుగా ఉండాలని కోరుకుంటారుట. దుర్జనులందరూ కూడా తమకు కూడా మంచి గుణాలు ఉండాలని కోరుకుంటారు కానీ దే ఆర్ హెల్ప్లెస్. అందువల్ల ఏమవుతుంది, తమకు అవి లేవు కాబట్టి, ఆ సామర్థ్యం, అట్లా మంచిగా ఉండే సామర్థ్యం లేదు కాబట్టి ఆ గుణాలన్నిటి మీద ఒక లోభం, అవి మనకుంటే బాగుండు అనే లోభం ఉంటుందిట మంచి గుణాల గురించి. అప్పుడేమవుతుంది, సద్గుణవంతుల్ని, ఆ గుణాలు ఉన్న వాళ్ళని చూడంగానే వీళ్ళకు మండిపోతుందిట. అది రాస్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా, ఇదే భాష రాశారు. సద్గుణవంతులను చూచి వారు మండిపడుదురు, ఊరికే మాత్సర్య బుద్ధి పెంచుకుంటూ ఉంటారు. మాత్సర్యం అంటే ఈర్ష్య. మంచితనం ఉన్న మంచి వాళ్ళని చూస్తే ఆ గుణాలు తమకు లేవు కాబట్టి దుర్జనులందరూ ఈర్ష్యపడుతూ కోపం తెచ్చుకుంటూ ఉంటారు. మనం నిజంగా తెలుసుకోవాల్సిన విషయమే, మనకు తెలియదు ఇలా ఇందుకోసం వాళ్ళకి కోపం వస్తుంది అని తెలియదు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి, వాళ్ళకి ఈ గుణాలు లేవని తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ మంచి గుణాలని వైరభక్తితో ఆరాధిస్తున్నారు అని అర్థం. ముందు ముందు కూడా ఇంకా వస్తుంది, ఇది మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇక్కడ ఎలా ఉండాలి అనేది చాలా చక్కని గైడెన్స్ ఇచ్చారు ఈ దక్షయజ్ఞంలో. ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఇంకా కూడా నేను చెప్తాను విను, ఎందుకు వెళ్ళొద్దంటున్నానంటే, వక్రబుద్ధులైన దుష్టుల ఇళ్ళకి పూజ్యస్థానంలో ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి రోషమైన చూపులతో అవమానం చేస్తారు, అనాదరణ చేస్తారు, కుటిల బుద్ధులుగా ఉంటారు వాళ్ళు. కుటిల బుద్ధులు అనే మాటకి ఇక్కడ అర్థం రాస్తున్నారు. కు అన్న కుటిల అనే పదాలకి పృథివీ అని అర్థం ఉంది. పృథివీ అంటే భూమి. కుటిల బుద్ధులు అంటే స్థూల ప్రకృతికి చెందిన వాళ్ళు. అంతేగాని మనం అనుకున్నట్టు కుటిలం అంటే చెడ్డతనము, దుర్మార్గము, పైకి మంచిగా ఉండి వెనకాల గోతులు తవ్వటం కాదన్నమాట. కుటిలం అనే మాటకి స్థూల బుద్ధులు అంటే ఫిజికల్గా మటుకే వాళ్ళు ఆలోచించగలుగుతారు, బయట కనపడేదే నిజం అన్నట్టుగా వాళ్ళు ఆలోచించేవాళ్ళు అన్నమాట. స్థూల ప్రకృతికి చెందిన వాళ్ళు. కుజనులు అంటే పాంచభౌతిక అంటే ఫిజికల్ బాడీతో అన్ని అనుభవిస్తూ ఉన్న ప్రకృతిబద్ధంగా ఉండే సంసార జీవులు. అంటే మామూలుగా ఉంటారు, వాళ్ళకి ఈ వేదాంతాలు తెలియవు, సత్యాలు అసత్యాలు ఇవేం తెలియవు, వాళ్ళకి ఏదనిపిస్తే అలా ఉంటారు. పూజ్యుల్ని గౌరవించటం వాళ్ళకి తెలియదు, కోపం వస్తే అవమానిస్తారు, దాన్ని దమించుకోవటం వాళ్ళకి రాదమ్మా, నా మాట విను అంటున్నాడు. పాపం ఒకరు అనే మాటలు భరించటం చాలా కష్టం అవుతుంది పార్వతి.
శత్రువులు యుద్ధంలో ఎన్ని బాణాలతో తూట్లు శరీరం తూట్లు పడినా కూడా మృత్యు రూపంలో సుఖపడతాడు ఆ జీవుడు. అంతేగాని ఈ మాటలు మటుకు మనకిష్టమైన వాళ్ళు చుట్టాలు అనే మాటలు లోపల గుచ్చుకుంటూ ఉంటాయి మనకి. రే రాత్రి పగలు మనసు దెబ్బతిని చాలా బాధపడతాం మనము అని చెప్పాడు. అప్రయత్నంగా తెలియకుండానే ఈశ్వరుడి నోటి నుంచి మృత్యురూపము అనే మాట వచ్చేసింది ఇక్కడ. అంటే ఆవిడకి ఒక విధంగా అది జరగబోతోంది. నీతి గల వాళ్ళు దేహం విడవటమే సుఖం గాని మాట పడటం దుర్భరము అనే మాట శివుడి నోట్లోంచి రావటం. ఇట్లాంటి సన్నివేశాలకి, అంటే ఇలా ఒకరి చేత అవమానించబడే సన్నివేశాలకి, అటువంటి విషయాలకి దైవ ధర్మం తెలిసిన వాళ్ళు దూరంగా ఉండాలమ్మా అంటున్నాడు పరమేశ్వరుడు. దక్షయజ్ఞంలో పార్వతీదేవి దేహాన్ని విడవటం, తండ్రి మాటలు వినలేక పడలేక దేహాన్ని విడవటము అనేదే అప్రయత్నంగా పరమేశ్వరుడి నోటి నుంచి. శత్రువులు బాణాలు వేస్తే భరించవచ్చు కానీ చుట్టాలు ఆత్మీయులు అనుకున్న వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు భరించటం కంటే చనిపోవటం మేలు అనే మాట వచ్చింది ఆయన దగ్గర నుంచి. దక్షుడు లోకాల దృష్టికి చాలా గొప్పవాడు. అందరికంట నీ మీద ఆయనకు ప్రేమ ఉన్నమాట నిజమే, కానీ నా సంబంధం వల్ల నువ్వు ఆయన దగ్గర గౌరవం పొందలేవమ్మా, ప్రేమని పొందలేవు ఇంకా అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధం వల్ల మామూలు ప్రకృతి సహజమైన సంబంధాల పట్టు సడలిపోతుంది అని ఇండికేషన్ అన్నమాట. మనకు కూడా తెలుసు కదా, మన ఇంట్లో ప్రహ్లాదుడు లాంటి వాడు ఒకడు కనుక పుడితే మనం వాడిని ప్రేమగా చూస్తామా, గౌరవిస్తామా? అయ్యో వీడు మహాభక్తుడు అని పెంచుతామా? అయ్యో వీడు ఇట్లా అయిపోయాడే, వీడేమి చదువు సంధ్య లేదే, స్కూల్కి వెళ్ళాడే, దేవుడు దేవుడు అని కళ్ళు మూసు కూర్చుంటాడే 24 గంటలు, వీడు ఎలా బతుకుతాడు, వీడు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, భార్య పిల్లల్ని పోషించాలి, ఇలా వెళ్ళిపోతుంది మనం. అంటే ప్రాకృతమైన విషయాలకి దైవ సంబంధమైన విషయాలు విరోధము అనే మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు. అందువల్ల నాతో నువ్వు సంబంధం కలిగి ఉన్నందువల్ల, నా భార్యవైనందువల్ల నీకు దక్షుడు ఇష్టపడడు నిన్ను, నీ తండ్రి నిన్ను ఇష్టపడడు, కేవలం నా వల్ల అని చెప్పి చెబుతున్నాడు. కానీ అతనికి నీకు ఏం విరోధం లేదు కాబట్టి, నీ తండ్రే కాబట్టి నిన్ను గౌరవిస్తాడని నువ్వు అనుకోవద్దు. అహంకారం లేకపోవటం, పాపం లేకపోవటం, సజ్జనత్వం ఇవన్నీ ఉన్నప్పుడు ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళు, అహంకారి అయిన దక్షుడు కూడా ఇవన్నీ కావాలని కోరుకుంటాడు కాబట్టి, వీటి యందు లోభం ఉంటుంది కాబట్టి నిన్ను చూసి కోపం తెచ్చుకుంటాడు. దైవంతో నీకు సంబంధం ఉన్నదని ఆయన ఓర్చుకోలేడు, ఆ మాటని ఆయన ఓర్చుకోలేడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు క్లియర్గా. రాక్షసులందరూ క్రూరులుగా ఉండి విష్ణువు మీద ఎందుకు విరోధపడుతున్నారు? దానికి కారణాలన్నీ ఏమున్నాయి? విష్ణువు అన్ని మంచివాడే కదా. కానీ దక్షుడి సృష్టిలో పశుపతి అనేటటువంటి వాడికి ఎక్కడా చోట్లేదు, శివుడికి చోట్లేదు కాబట్టి మా అసూయ మొదలైన గుణాలన్నీ విపరీతంగా ఉంటాయి. వాటి ప్రయోజనాలు దక్షుడికి తెలియకపోయినా పరమేశ్వరుడికి తెలుసు కాబట్టి ఇట్లా చెబుతూ ఉన్నాడు. కేవలం సృష్టించటానికి దక్షుణ్ణి సృష్టించారు, ఆయన తన పని తను చేసుకుంటున్నాడు అనేది పరమేశ్వరుడికి తెలుసు. దుష్టులందరూ కూడా మంచి వాళ్ళ మీద ఈర్ష్యపడటం, ఎందుకంటే ఈర్ష్యపడటం ద్వారా ఆ మంచి గుణాలు స్మరిస్తారు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తిడుతూ స్మరించినా కూడా, నెగటివ్గా స్మరించినా కూడా మంచి లక్షణాలు స్మరిస్తారు కాబట్టి ఆ నారాయణుడే వాళ్ళల్లో ఉంటాడప్పుడు అని చెప్పి ఇక్కడ చక్కగా రాశారు. మనం కూడా అర్థం చేసుకోవచ్చు. వైరభక్తి అని అంటాము మనం. జయ విజయుల కథలో అదే కదా చదువుకున్నది. జయ విజయులు వైరభక్తితో 3 జన్మల్లో చేరతారు. భక్తితో ప్రేమ భక్తితో చేరాలంటే 6 జన్మలు అవుతుందని, వైరభక్తితో అయితే 3 జన్మలు అవుతుందని వాళ్లకు వరం ఉంటుంది. కాబట్టి వైరభక్తితో తొందరగా పరమేశ్వరుణ్ణి చేరాలని విపరీతంగా ద్వేషిస్తారు పరమాత్మని. సో అది ఇక్కడ క్లియర్గా ఇంకొకసారి కూడా చెబుతూ ఉన్నారు. ఆ ద్వేషం అనేది చాలా స్ట్రాంగ్ కాబట్టి గట్టిగా ఉంటుంది, చాలా గట్టి మనసుతో ద్వేషిస్తారనే అది కూడా భగవంతుడు స్మరణ కిందే తీసుకుంటాడు.
అంటే నువ్వు ఎంత మటుకు అటాచ్ అయి ఉన్నావు, అసలు వాడితో ఎంత మటుకు లింక్ పెట్టుకొని ఉన్నావు, కనెక్షన్ పెట్టుకొని ఉన్నావు అనేదే ఇంపార్టెంట్. కానీ మాస్టర్ గారు ఎప్పుడూ చెప్పేవారు, తిడుతూ ప్లగ్ పెట్టినా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ప్రేమగా పెట్టిన ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అంతే భగవంతుడు కూడా. నువ్వు నీ దృష్టి కాదు అక్కడ, నువ్వు ఆయనతో కనెక్షన్ పెట్టుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అని అక్కడ మళ్ళీ ఇదే చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు పార్వతికి. ఆయనకు ఆ గుణాలు ఉండవు సహజంగా. ఆయనని సృష్టించిన పద్ధతి వేరు. ఆయన ఎటువంటి సృష్టి చెయ్యాలో అటువంటి వాడుగా ఆయన్ని సృష్టించారు. ఆయనకి తనకు ఆ గుణాలు లేవని తెలుసు. నీలో ఆ గుణాలు చూసి నువ్వు భగవంతుడితో సన్నిహితంగా ఉన్నావని నిన్ను చూసి కోపం తెచ్చుకుంటాడు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అలా తెచ్చుకోవడం ద్వారా వాళ్ళకి ఆయనకు మంచిది అది, కానీ నీకు బాధ కలుగుతుంది. ఈ భగవంతుడితో సంబంధం కోసమే రాక్షస గుణాలన్నీ కూడా అలా అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటున్నారు. తాము పొందలేని దైవముపై లోభపడుటయే మత్సరపడుట. తమకు లేవు కదా సద్గుణాలు, మంచి గుణాలన్నీ అని, దైవానికి ఉన్న మంచి గుణాలన్నీ మాకు లేవు కదా అని ఈర్ష్యపడతారట వాళ్ళు. జయ విజయుల గురించి మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు. బహిరంతర్లోక ప్రజ్ఞలుగా భౌతిక జీవుల్లోకి వస్తారు. జయ విజయులు అనబడే ద్వారపాలకులే బహిరంతర్లోక ప్రజ్ఞలు, అంటే బయట లోపల కూడా ఉండేటటువంటి ప్రజ్ఞగా వస్తారు. వాళ్ళు అహంకారమైన దక్షుడి సృష్టి యజ్ఞంలో జీవులందరిలో కూడా ఉంటారు. ఈ సృష్టిలో పరమేశ్వరుడికి యాగభాగం లేదు కాబట్టి అంతర్యామి ధ్యానం ఉండదు. ఆ యజ్ఞంలో అంటే సృష్టిలో సమర్పణ బుద్ధి కూడా ఉండదు. వాజపేయమైన అన్నపానీయాలు, ఆహారం తినటం, అరిగించుకోవటం అదే ఉంటుంది. కానీ అదే రకంగా బృహస్పతి శవనంలోనేమో ఒకళ్ళనొకళ్ళు సూటిపోటి మాటలతో ఎత్తి పొడుచుకోవటం అనే ఉంటుంది. కానీ పరమేశ్వరుని గురించి ప్రసంగాలు, సద్గోష్ఠి ఉండదన్నమాట అని చెప్తూ ఉన్నాడు. అట్లాంటి వాతావరణంలో జయ విజయులకు దైవస్మరణ కావాలి. వాళ్ళు మరవకుండా ఉండే మార్గం ఏది అంటే దైవాన్ని నిందించటమే, ఈర్ష్యపడటమే. మంచి వాళ్ళల్లో ఉన్న మంచి గుణాల రూపంలో దైవం ఉంటాడు కాబట్టి వాళ్ళ మీద ఈర్ష్య పెంచుకొని వాళ్ళ మంచి గుణాలని ఎత్తి పొడిచి నిందిస్తూ ఉన్నందువల్ల వాళ్ళకి కంటిన్యూస్గా సద్గుణ స్మరణమే మిగులుతుంది. కాబట్టి అది వాళ్ళని కాపాడుతుంది చెడ్డవాళ్ళని. ఇది లోపల మర్మంగా కనపడకుండా దాగి ఉన్న విషయము అని చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్ 164 అయిపోయింది.